ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి. ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ ప్రత్యేకంగా లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ పోస్టుల కోసం వివిధ స్టేషన్లు లేదా యూనిట్లలో గ్రూప్ సి పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను ప్రకటించింది. 12వ తరగతి విద్యను పూర్తి చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేయాలని చూస్తున్న వ్యక్తులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. అర్హత గల అభ్యర్థులు తప్పనిసరిగా తమ దరఖాస్తులను సెప్టెంబర్ 30, 2024 లోపు పోస్ట్ ద్వారా సమర్పించాలని నిర్ధారించుకోండి. రిక్రూట్మెంట్ ప్రక్రియ, అర్హత మరియు అప్లికేషన్ యొక్క ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన కీలక వివరాలు మరియు సూచనలు క్రింద ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ మరియు ఖాళీలు. ఈ నోటిఫికేషన్ను భారత వైమానిక దళం ఐఏఎఫ్ జారీ చేసింది. ఇది వైరుధ్యాల సమయంలో గగనతలాన్ని భద్రపరచడానికి మరియు వైమానిక యుద్ధాన్ని నిర్వహించడానికి బాధ్యత వహించే భారత రక్షణ దళాలలో భాగమైంది. ప్రస్తుత రిక్రూట్మెంట్ డ్రైవ్ లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ పోస్ట్ కోసం 16 ఖాళీలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. వైమానిక దళ యూనిట్లు మరియు స్టేషన్లలో పరిపాలనా విధులను నిర్వహించడానికి ఈ పాత్ర కీలకం. ఉద్యోగ పాత్ర మరియు బాధ్యతలు. ఎల్డీసీ యొక్క పాత్ర డేటా ఎంట్రీ, ఫైళ్లను నిర్వహించడం మరియు అడ్మినిస్ట్రేటివ్ పనులలో సహాయం వంటి వివిధ క్లరికల్ విధులను కలిగి ఉంటుంది. ఈ పాత్రకు అవసరమైన కీలక నైపుణ్యం టైపింగ్. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఎంచుకున్న భాషా ప్రావీణ్యాన్ని బట్టి ఇంగ్లీష్ మరియు హిందీ రెండింటిలోనూ టైప్ చేయడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అర్హత ప్రమాణాలు. 1. విద్యా అర్హత. అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుండి 10-2 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా, వారు తప్పనిసరిగా టైపింగ్లో నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ఇందులో ఇవి ఉంటాయి: కంప్యూటర్లో ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు WPM టైపింగ్ వేగం, లేదా కంప్యూటర్లో హిందీలో 30 WPM టైపింగ్ వేగం. 2. వయో పరిమితి. దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. దరఖాస్తు చేయడానికి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీలకు ఈ క్రింది విధంగా వయో సడలింపు అందించబడింది. ఎస్సీ సెంట్ అభ్యర్థులు 5 ఏళ్లు సడలింపు 30 సంవత్సరాల వరకు. ఓబీసీ అభ్యర్థులు 3 ఏళ్లు సడలింపు 28 సంవత్సరాల వరకు. బెంచ్మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు పీడబ్ల్యూబీడీ 10 సంవత్సరాల సడలింపు 35 సంవత్సరాల వరకు. జీతం మరియు పే స్కేల్. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి ఎంపికైన అభ్యర్థులు లెవెల్ పే స్కేల్ ఆధారంగా జీతం అందుకుంటారు. ఇది నెలకు 19,900 రూపాయలు నుండి 63,200 రూపాయలు వరకు ఉంటుంది. ఇది భారతీయ వైమానిక దళంలో పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు పాత్రను ఆర్థికంగా లాభదాయకంగా చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దరఖాస్తు విధానం. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులు తమ సమర్పణ ఆమోదించబడిందని నిర్ధారించుకోవడానికి దరఖాస్తు ప్రక్రియను జాగ్రత్తగా అనుసరించాలి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ దశలు ఉన్నాయి. దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేయండి. అధికారిక నోటిఫికేషన్లో ఇచ్చిన సూచనల ప్రకారం ఫారం అందుబాటులో ఉంటుంది. ఫారంను పూరించండి. వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు మరియు సంప్రదింపు వివరాలతో సహా అవసరమైన అన్ని వివరాలను అందించండి. మొత్తం సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేసినట్లు నిర్ధారించుకోండి. అవసరమైన పత్రాల స్వీయ ధృవీకరణ కాపీలు. ఈ పత్రాలలో అభ్యర్థి అర్హతలు మరియు ఇతర సంబంధిత ఆధారాలను ధృవీకరించే విద్యా సర్టిఫికెట్లు ఉంటాయి. పోస్టల్ స్టాంప్. సమర్పించే ముందు దరఖాస్తు ఎన్వలప్పై తప్పనిసరిగా ₹10 పోస్టల్ స్టాంప్ అతికించాలి. పోస్ట్ ద్వారా దరఖాస్తును పంపండి. ఫారం నింపిన తర్వాత మరియు అవసరమైన అన్ని పత్రాలను జతచేసిన తర్వాత అభ్యర్థులు నోటిఫికేషన్లో అందించిన నియమించబడిన పోస్టల్ చిరునామాకు పూర్తి చేసిన దరఖాస్తును పంపాలి. దరఖాస్తు గడువు తేదీ సెప్టెంబర్ 30, 2024 లోపు కార్యాలయానికి చేరిందని నిర్ధారించుకోండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంపిక ప్రక్రియ. ఎంపిక ప్రక్రియ 2 ప్రధాన దశలను కలిగి ఉంటుంది.
వ్రాత పరీక్ష. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులు వ్రాత పరీక్ష రాయవలసి ఉంటుంది. భాషా నైపుణ్యాలు. ప్రాథమిక గణితం మరియు సాధారణ జ్ఞానంతో సహా పోస్ట్కు సంబంధించిన సాధారణ అంశాలలో అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్ష మూల్యాంకనం చేస్తుంది. స్కిల్ టెస్ట్. ప్రాక్టికల్ టెస్ట్. వ్రాత పరీక్ష తర్వాత అర్హత పొందిన అభ్యర్థులు నైపుణ్యం లేదా ప్రాక్టికల్ పరీక్షకు లోనవుతారు. ఈ దశ అభ్యర్థుల టైపింగ్ నైపుణ్యాన్ని మరియు ఎల్డీసీ పాత్రకు అవసరమైన ఇతర నైపుణ్యాలను అంచనా వేస్తుంది. అదనపు సమాచారం. దరఖాస్తు రుసుము. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియకు దరఖాస్తు రుసుము లేదు. అన్ని ఆర్థిక నేపథ్యాల అభ్యర్థులు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు. అప్లికేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 30, 2024. అభ్యర్థులు ఏదైనా పోస్టల్ ద్వారా తమ అప్లికేషన్ను పూర్తిగా నింపి ఈ గడువు కంటే ముందే పంపాలి. ముగింపు. ఈ నోటిఫికేషన్ వారి 12వ తరగతి విద్యను పూర్తి చేసిన మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో క్లరికల్ పాత్రలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు విలువైన అవకాశాన్ని అందిస్తుంది. 16 ఖాళీలు అందుబాటులో ఉన్నందున ఈ రివార్డింగ్ కెరీర్ అవకాశాన్ని పొందేందుకు అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఎంపిక ప్రక్రియ సూటిగా ఉంటుంది. వ్రాత పరీక్ష మరియు నైపుణ్యం మూల్యాంకనం ఉంటుంది. కాబట్టి దరఖాస్తుదారులు తదనుగుణంగా సిద్ధం కావాలి. లో ఎల్డీసీ పాత్ర స్థిరమైన వృత్తిని అందించడమే కాకుండా దేశంలోని అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటిగా గౌరవాన్ని కూడా అందిస్తుంది.